10 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్సులు రెడీ. ఈ ఎగ్ టమాటో రైస్ తప్పకుండా ట్రై చేయండి. అలాంటి మన వీడియో వచ్చేసి టమాటో ఎగ్ రైస్. సో, పిల్లల లంచ్ బాక్స్ కోసం రెడీ చేస్తూ ఉంటారు కదా! ఇందులో అది కూడా ఒకటనుకోండి. అయితే నా వీడియోస్‌కి చాలామంది అస్సలు లైక్ చేయట్లేదండి. అబ్బా! ఎందుకబ్బా! కొత్తగా క్రియేటర్స్‌కి లైక్స్ చేయమని, ఎంకరేజ్ చేయమని చెప్తున్నాను కదా నేను ప్రతిరోజు. ప్లీజ్ మీరందరూ కంపల్సరీ లైక్ చేయాలి. నా ఒక్కదాని వీడియో అని కాదు. కొత్త క్రియేటర్స్ చాలామంది కష్టపడుతుంటారు కదా! వాళ్ళందరిని మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా వాళ్ళకి కూడా హోపొస్తుంది. అయితే నేను పెట్టిన షార్ట్ వీడియోస్ అన్నీ బాగానే వ్యూస్ వస్తున్నాయండోయ్! నేను ఈ విషయానికైతే చాలా హ్యాపీ. కాకపోతే చూసిన వాళ్ళు అస్సలు లైక్ చేయట్లేదు. అట్‌లీస్ట్ నచ్చలేదు అంటే అలా కామెంట్‌లో కూడా చెప్పట్లేదు. ఏదో చూసుకుంటూ స్క్రోల్ చేస్తూ వెళ్ళిపోతున్నారబ్బా! అదొక్క విషయం కొద్దిగా హర్టింగ్‌గా ఉందంతే. ఫుల్ వీడియోస్ పెట్టాలంటే నిజంగా అబ్బా! నా వల్ల అస్సలు అవ్వట్లేదు. ఎంత ట్రై చేస్తున్నానంటే ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి ఒక ఫుల్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి, ఎడిట్ చేసి, అప్‌లోడ్ చేయాలంటే తల ప్రాణం ఏదో అంటారు కదా! ఆ విధంగా ఉంది నా పరిస్థితి. అస్సలు అవ్వట్లేదు నాతో. బట్ నేనెంతో కష్టపడి ఈ వీడియో కూడా పెడుతున్నాను. ఒకటి నాకు టైం దొరికినప్పుడు నెట్ ఉండదు. నెట్ ప్రాబ్లమ్ ఒస్తది మొబైల్‌లో. అసలు నా బాధలు ఆ భగవంతుడికే తెలుసు. ఎవరికి చెప్పమంటారు చెప్పండి? మీరందరూ చూస్తున్నారు. కానీ ఒక్క కామెంట్ కూడా పెట్టట్లేదు. ఒక్క లైక్ కూడా చేయట్లేదు. నాకు కొద్దిగా బాధ కూడా ఏస్తుందబ్బా! కానీ ఏం చేయాలి? మనం పెట్టగానే చెట్టు విత్తనం నాటగానే పండివ్వదు కదా! అదే విధంగా నేను నా మనసుకు నేనే ధైర్యం చెప్పుకుంటున్నాను. మరేం చేయమంటారు చెప్పండి? అట్‌లీస్ట్ చూసేవాళ్ళు ఒక లైక్, ఒక కామెంటో పంపిస్తే, అరే! వీడియోస్ చేయాలి, ఇంకా పెట్టాలి, చూస్తున్నారు అనేసి ఒక చిన్న హోపొస్తుంది. నేను ఇలా అరుస్తున్నానని మీరందరూ తప్పుగా అనుకోకండే. ఎందుకంటే నేను బాగా డిప్రెషన్‌లోకెళ్ళిపోయాననుకుంటా నాకు తెలిసి. అందుకనే ఇలా అరుపొస్తున్నాయి అప్పుడప్పుడు. సో, మీరందరూ నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను కూడా మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్‌ని అనుకోండి అందరూ. అలా అనుకుంటే అప్పుడు మన ఫ్యామిలీ మెంబర్‌కి ఎవరైనా మనం సపోర్ట్ చేయాలనే అనుకుంటాం కదా! సో, మీరు కూడా అదే వేలో నా గురించి ఆలోచించి నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్‌ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. ఒక కామెంట్ పెట్టండి. ఆ కామెంట్‌కి రిప్లై ఇద్దామనేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానా. సో, ప్లీజ్ మీ అందరి కామెంట్లు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ నా ఛానల్‌ని ఎప్పుడూ ఇలాగే ఆదరించాలి. నేను చేసిన టమాటో ఎగ్ రైస్ ఎలా ఉంది అనేసి మీరందరూ నాకు చెప్పాలి కామెంట్‌లలో. నేను పిల్లలకు బాక్స్‌లు ఏ విధంగా పెడుతున్నాను? బాగుంటుందా? మీరెప్పుడు ఇదే పెడతారా? బాక్సుల్లో మీకు పెట్టే పద్ధతి కానీ, ఇంకేదైనా మీకు నచ్చకపోతే నాకు కామెంట్‌లో మెన్షన్ చేయండి. లేదంటే అయినా మీకు ఇంకొకటి చెప్పాలి. మా పిల్లలు కర్రీస్ ఏసుకొని, వాళ్ళు కలుపుకొని తినేంత పెద్దవాళ్ళు కాదు. సో, వాళ్ళకెప్పుడు నేను కర్రీస్ పెట్టను. అక్కడ వాళ్ళకి కలుపుకోవడం రాదు. ప్లస్ కలిపి పెట్టినా వాళ్ళకి నచ్చదు. అందులో ఒక్కొక్క పీస్ కూడా కనిపించకూడదు. సో, ఎప్పుడు వెజిటబుల్స్‌లో అన్నీ మిక్స్ చేసి రైస్ అనేది కలిపేసి నేను ఇచ్చేస్తాను వాళ్ళకి ఇలాగే బాక్సెస్. వాళ్ళు చిన్న పిల్లలు గదా! సో, అందుకని ఇలా పెడుతున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో మెన్షన్ చేయండి. చెప్పండి. ఇది ఇలా ఇలా పెట్టేదానికంటే ఇంకా వేరేలాగా పెట్టుంటే బావుండు అనేసి మీరేదైనా సజెషన్స్ ఉంటే నాకు పంపించండి. ఓకేనా? నా ఛానల్ మీకు అందరికీ నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీరే నా బలం. మీరే నా బలహీనత. సో, మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ. మన ఛానల్‌లో వచ్చే ప్రతి వీడియోని లైక్ చేయండి.